పూర్తిగా వాళ్ళంతకు సొంతంగా మమ్మల్ని అందరినీ కాదని విద్యుత్ రంగంలో ఎప్పుడూ లేనటువంటి రెండవ రూల్స్ను, అంటే వేరే సర్వీస్ రూల్స్ను, ఉన్న సర్వీస్ రూల్స్ను కాకుండా వారు సొంతంగా తయారు చేసిన రెండవ రకమైన సర్వీస్ రూల్స్ను తేవడం జరిగింది. విద్యుత్ రంగంలో ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలని ఈరోజు సిఐటిగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఈ 23,000 మంది ఆర్టిజన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రస్తుతం అమలవుతున్నటువంటి ఏపీఎస్సీ రూల్స్ ఖచ్చితంగా అమలు చేయాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్. నిన్న హైదరాబాద్ రాష్ట్ర లేబర్ కమిషన్ ఆఫీస్ గారికి మెమోరాండం సబ్మిట్ చేశాము. ఈరోజు కార్యక్రమం సందర్భంగా వరంగల్ కార్మిక శాఖ కమిషనర్ గారికి నిరసన తెలిపి వినతి పత్రం ఇవ్వాల్సిందిగా వచ్చాము. అదేవిధంగా విద్యుత్ రంగంలో ఎన్పిడిసిఎల్ పరిధిలో అనేక 6,500 మంది పీసీ రేటు కార్మికులుగా, అన్మైన్డ్ కార్మికులుగా చాలామంది పనిచేస్తూ ఉన్నారు. వారికి ఎటువంటి సామాజిక హక్కులు, ఈఎస్ఐ, పిఎఫ్, కనీస వేతనం లేకుండా ఓఎన్ఎంతో సవాటు ఆర్టీసీలతో సమానంగా పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా కనీస వేతనం అమలు చేయాలని, ఈఎస్ఐ, పిఎఫ్ వెంటనే అమలు చేయాలని, వీరికి కూడా భవిష్యత్తులో ఆర్టిజన్ ఉద్యోగాలు కల్పించాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్తో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడానికి వచ్చాము.